నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సహజంగా గూని అనేది చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు మనకు సహజంగా వస్తూనే ఉంటుంది. సో దీని గురించి వివరించడానికి ఆర్థోపెడిక్ సర్జన్ సీనియర్ డాక్టర్ మధుకిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ముందుగా స్కోలియోసిస్ అంటే ఏమిటి? మన స్పైన్లో చాలా బొయ్కలు ఉంటాయి. సో అది వెన్నుపూస అంటాం. సో ఈ వెన్నుపూస అయితే మనం ఫ్రంట్లో నుంచి చూసామంటే స్ట్రెయిట్గా ఉండాలి. సో అదే కానీ స్ట్రెయిట్గా ఉండకుండా ఎయిదర్ సైడ్లో బెండ్ అయినా లేకపోతే ఫ్రంట్లో బెండ్ అయినా దాన్ని స్కోలియోసిస్ అంటాం. సో సైడ్లో బెండ్ అయిందంటే స్కోలియోసిస్, అదే కానీ ఫ్రంట్లో బెండ్ అయిందంటే కైఫోసిస్ అంటాం. స్కోలియోసిస్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఇందులో ఇట్స్ అ బ్రాడ్ టాపిక్. సో పిల్లల్లోనూ వస్తుంది, ఎల్డర్ ఏజ్ గ్రూప్లోనూ వస్తుంది. కానీ ఈ డిస్కషన్ అయితే మనం పిల్లల్లోకి రెస్ట్రిక్ట్ చేసుకుందాం. సో పిల్లల్లో ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు పుట్టుకతోనే అమ్మ కడుపులో ఉండేటప్పుడే అప్పుడు స్కోలియోసిస్ డెవలప్ అవ్వచ్చు. దాన్ని కంజనైటల్ స్కోలియోసిస్ అంటారు. అదే కానీ పిల్లలు పెరిగే కొద్దీ స్పైన్ బెండ్ అయిందంటే దాన్ని అడోలెసెంట్ స్కోలియోసిస్ అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్కోలియోసిస్ అసలు ఎందుకు అవుద్దో తెలియదు. సో దాన్ని ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటారు. అదే కానీ సపోజ్ ఈ బొయ్కలు అయితే అసలు సరిగ్గా ఫామ్ అవ్వకుండా అదే డిఫార్మేషన్ నుండి అట్లా ఫామ్ అయిందంటే కూడా కంజనైటల్ స్కోలియోసిస్ అంటారు. స్కోలియోసిస్లో ఎలా గుర్తించాలి, ఇది వచ్చింది అన్నట్టు ఎలా గుర్తించాలి? గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చెప్పాను కదా చాలా వెరైటీలు ఉన్నాయని. సో దానిలో ఇప్పుడు అమ్మ కడుపులో ఉండేటప్పుడే మదర్స్ అయితే వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కాన్ తీసేటప్పుడు అప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండేటప్పుడు ఈ గైనకాలజిస్ట్ దగ్గర అప్పుడు ఎక్స్పీరియన్స్ గైనకాలజిస్ట్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ రేడియోగ్రాఫర్ కానీ అది అమ్మ కడుపులో ఉండేటప్పుడే వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతారు. ఇట్లా వెన్నుపూస అయితే స్ట్రెయిట్గా ఉందా లేకపోతే బెండ్ అయిందా, ఏమంటే డిఫెక్ట్ ఉందా అని వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. అదే కానీ పిల్లలు పుట్టినాక దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 10 ఏళ్ళ దాకా ఈ పిల్లలందరికీ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు స్నానం ఇచ్చేటప్పుడు కాస్త వీపు భాగంలో ఏమంటే కాస్త టర్న్ అయి ఉన్నట్టు ఉంటే, లేకపోతే షోల్డర్స్ 2 సేమ్ హైట్లో లేకుండా కాస్త అట్లా అన్ఈవెన్గా ఉంటే అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి మోర్ ఆఫ్ స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంటుంది. అదే కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదైతే చిన్న వయసులో, దట్ ఈస్ ఏజ్ అటైన్ అయ్యే కంటే ముందంతా చాలా కష్టం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది కర్వ్ అయితే చిన్నగా ఉంటుంది. అదే కానీ ఈ పిల్లలు అంటే అమ్మాయిలకైతేనేమో ఏజ్ అటైన్ అయ్యేటప్పుడు లేకపోతే అబ్బాయిలకైతే వాయిస్ చేంజ్ అయ్యేటప్పుడు అది గ్రోత్ స్పర్ట్ వస్తుంది. అప్పుడైతే కొంచెం ర్యాపిడ్గా గ్రో అవుతారు. అట్లా ర్యాపిడ్గా గ్రోత్ అయ్యేటప్పుడు అప్పుడు ఈ కర్వ్ కూడా దాంతో పాటే ఫాస్టర్గా బెండ్ అవుద్ది అండ్ ఈ డిఫార్మిటీస్ అయితే కూడా చాలా పెరుగుతుంది. సో ఇట్లా పెరిగినప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ అయిపోద్ది ఈ కర్వ్. సో ఇంకో సైన్స్ ఏమంటే సపోజ్ ఈ హెయిర్ లైన్ అయితే చాలా లోగుంది అంటే ఈ మన మెడ కంటే కింద ఆల్మోస్ట్ మన వీపు దాకా టచ్ అవుతుంది, లేకుంటే ఈ క్యాఫే అవులైట్ స్పాట్స్ అంటారు. అంటే ఏం లేదు, పెద్ద పెద్ద పుట్టుమచ్చలు ఎక్కడంటే అక్కడ చాలా ఎక్కువ ఉంటే, లేకపోతే ఏమన్నా పిల్లలకి వచ్చి చాలా హైపర్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటే, లేకపోతే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కింద భాగంలో స్పైన్ కింద భాగంలో హెయిర్ జుట్టు అయితే మరీ ఎక్కువ ఉందంటే అప్పుడు ఒక స్పైన్ సర్జన్ని కన్సల్ట్ అయితే
వెరీ గుడ్. స్కోలియోసిస్ వల్ల అందులో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే మీరు చెప్పినట్టే చిన్నపిల్లల నుంచి అన్నారు కదా, ఓకే చిన్న పిల్లలకు వస్తుందన్నప్పుడు మనం ఎలా గుర్తించాలి దాన్ని? గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్కోలియోసిస్ అయితే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ అ కాస్మెటిక్ డిఫార్మిటీ. అంటే కనపడతా ఉంటుంది బాగా, ఈ అన్ఈవెన్ సర్ఫేసెస్గా ఉంటాయి. అంటే షోల్డర్స్ అయితే ఇన్లైన్లో ఉండవు, చాలా అన్ఈవెన్గా ఉంటుంది. వన్ సైడ్ హైగా ఉండి వన్ సైడ్ లోగా ఉండి ఇట్ విల్ కాజ్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్. ఇంకోటి ఏంటంటే ఇదేంటి, కర్వ్ అయితే చిన్నగా ఉండేటప్పుడు, అదే కానీ కర్వ్ అయితే బాగా ఎక్కువగా ఉంది, లైక్ చాలా సివియర్ కర్వ్గా అట్లా ఉందంటే ఏమవుద్దంటే ఇప్పుడు మన లంగ్స్ డెవలప్మెంట్ అయితే 6 years to 8 years ఆఫ్ ఏజ్ దాకా డెవలప్ అవుద్ది. సో ఆ డెవలప్మెంట్ అప్పుడు ఈ స్పైన్ వంగుందంటే అప్పుడు మన ఊపిరితిత్తులు కూడా సరిగ్గా డెవలప్ అవ్వవు. డెవలప్ అయిపోయేసరికి ఏమవుద్ది, వాళ్ళ లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్కోలియోసిస్ ఉండేటప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మన నరాలు, మన బ్రెయిన్ నుంచి వచ్చే స్పైనల్ కార్డ్లో ఈ సిరింగ్స్ అని అట్లాంటివన్నీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సివియర్గా అయ్యిందంటే లైఫ్కే థ్రెటనింగ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన లంగ్స్ ఒక్కటే రిడక్షన్ కాదు, దాంతోపాటు మన లంగ్స్ బయట ఉండే రిబ్స్ ఉంటాయి. ఆ రిబ్స్ అయితే క్రౌడింగ్ అయిపోయి సమ్టైమ్స్ ఈ రిబ్స్ అయితే మన నడుంకి నొక్కుతూ ఉంటుంది. ఈ నొక్కుతూ ఉండేసరికి చాలా సివియర్ పెయిన్ కూడా ఉంటుంది. డాక్టర్ గారు ఇంకొకటి, చాలా వరకు అయితే చిన్నపిల్లల నుంచి కూడా ఇలా వంగి కూర్చుంటుంటారు. సో అలా వల్ల కూడా మనకి గూని వచ్చేస్తుంది అనేసి చాలా వరకు అయితే అంటారు. సో అలా స్ట్రైట్గా కూర్చోవాలి అంటారు. దీనివల్ల అంటే మనం చిన్నప్పుడు అలా కూర్చోవడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్కోలియోసిస్ అనేది ఇడియోపెథిక్. అంటే అది అసలు ఎందుకు అవుతుంది అని మనకు అసలు తెలియదు. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థియరీస్. అదేంటంటే సమ్టైమ్స్ మన హార్మోనల్ రీజన్స్ వల్ల, అదైతే ఎట్లా అంటే ఇట్లా మెలటోనిన్ అని ఉంటుంది, దానివల్ల ఇట్లా స్కోలియోసిస్ అవుతూ ఉండొచ్చు. లేకపోతే మన మసిల్స్ ఒక సైడ్ వీక్గా ఉండటం మూలంగా ఇట్లా స్కోలియోసిస్ అవుతుందా, లేకపోతే పాస్చర్ వల్ల అవుతుందా, అది చెప్పలేకపోతున్నారు ఇంకా. అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ స్కోలియోసిస్ని ఇడియోపెథిక్ స్కోలియోసిస్ అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలైతే చాలా హెవీ బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు, దానివల్ల బెండ్ అయిపోతున్నారా, లేకపోతే ఈ పిల్లలకైతే ఇట్లా వంగి కూర్చుంటున్నారు, వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు, దీనివల్ల అవుతుందా అంటే అది క్లియర్గా చెప్పలేం. కానీ డెఫినెట్గా స్పైన్ ప్రాబ్లం అయితే మాత్రం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఎక్కువ బరువు మోయడం కూడా మనకి బ్యాక్ సైడ్ అది ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ స్కోలియోసిస్ ఉందంటే అప్పుడు హెవీ బ్యాగ్స్ క్యారీ చేసేటప్పుడు ఏమవుద్ది, ఒక్క సైడ్, అది మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక సైడ్ బ్యాగ్ వేసుకొని వెళ్తారు. సో అట్లా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కోలియోసిస్ని అగ్రివేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి స్కోలియోసిస్లో అశ్రద్ధ చూపిస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ డయాగ్నోస్ చేస్తాం, వెరీ ఇంపార్టెంట్. అదైతే ఎర్లీ డయాగ్నోసిస్ డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద కర్వ్. అంటే ఆల్రెడీ గూన్ ఉండేది ఇంకా పెరగకుండా ఆపగలే ఛాన్స్ కూడా ఉంటుంది ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. సో హస్రత్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఈ పిల్లలు మన ఇండియన్ అటైర్ వేసుకునేటప్పుడు అసలు ఈ స్కోలియోసిస్ తెలీదు. మోర్ ఆఫ్ లైక్ ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకునేటప్పుడు, అంటే చీరల్లాగా లేకపోతే ఓనీలు వేసుకునేటప్పుడు ఆ టైంలో బాగా స్కోలియోసిస్ తెలుస్తుంది. ఎందుకంటే కాస్త బాడీ ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది కొంచెం. సో అండ్ స్కిన్ టైట్ డ్రెస్సులు వేసుకునేటప్పుడు, లేకపోతే ఈవెన్ ఈ మోడర్న్ డ్రెస్సెస్ లైక్ ఈ టీషర్ట్ అండ్ ప్యాంట్ అట్లా వేసుకునేటప్పుడు స్కిన్ టైట్ వేసుకునేటప్పుడు ఈజియర్గా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఆ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్.
అదే కానీ మనం హస్రత్ చేసి దాని తర్వాత మనమైతే డిలే చేసామంటే కర్వ్ ప్రోగ్రెషన్ ఇస్ అ ఛాన్స్. స్కోలియోసిస్ని ఎలా నిర్ధారించాలి? స్కోలియోసిస్ ఏంటంటే మనం ఫస్ట్ థింగ్ ఈ చిన్నప్పుడు పుట్టినప్పుడు నుంచి మన పిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తారు. సో ఎనీ ట్రైన్ పీడియాట్రిషియన్ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డయాగ్నోస్ స్కోలియోసిస్ అన్నమాట. అంటే కాస్త కొంచెమైనా ఇట్లా స్పైన్ వంగుంది అదంతా ఉందంటే వాళ్ళు వెంటనే స్పైన్ సర్జన్కి రెఫర్ చేస్తారు. రెండోది మనం ఈ క్యాఫియోలైట్ స్పాట్స్ ఇవన్నీ చెప్పాను కదమ్మా, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండేటప్పుడు కూడా వెంటనే మీరైతే ఒక స్పైన్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు స్పైన్ సర్జన్ ఏం చేస్తారంటే శుద్ధంగా ఎగ్జామిన్ చేసి ఎక్స్రేలు తీస్తారనమాట. సో ఎక్స్రేల్లో మనకు తెలుస్తుంది ఆ కర్వ్ అయితే ఎంత ఎక్కువగా ఉంది అంటే. ఆ కర్వ్ ఎట్లా మెషర్ చేస్తారంటే ఒక సి షేప్ కానీ ఎస్ షేప్ కానీ తిరగచ్చు. అంటే ఎయిదర్ మన నెక్లో అయినా ఇట్లా తిరిగిపోయి ఉండొచ్చు, లేకపోతే మన వీపులో అయినా తిరిగిపోయి ఉండొచ్చు, లేకపోతే మన వెనకాల భాగంలో కింద భాగంలో అయినా తిరిగిపోయి ఉండొచ్చు. సో ఎక్కడ తిరిగింది అని చూసి దానికి తగ్గట్టు కాబ్స్ యాంగిల్ అని ఉంటుంది. సో ఆ యాంగిల్స్ మెషర్ చేస్తారు. ఎంత సివియారిటీ అయితే ఆ కాబ్స్ యాంగిల్తో తెలుస్తుంది. ఎయిదర్ 40 కింద ఉంటే డెఫినెట్గా సర్జరీ లేకుండా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. 40 డిగ్రీస్ కంటే ఎక్కువ కర్వ్ ఉందంటే అప్పుడు ద డాక్టర్ విల్ టేక్ యూ ఫర్దర్ ఆన్ హౌ టు ట్రీట్. దానికి సర్జరీ అవసరపడే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో సర్జరీ అన్నారు కదా, సర్జరీ తీసుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అంటే ట్రీట్మెంట్ కూడా మనకి సంబంధించి. ట్రీట్మెంట్ అయితే ఎప్పుడు అన్నిటికీ సర్జరీ ఒక్కటే కాదు. సపోజ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ కాబ్ యాంగిల్ అనేది ఒకటి మెషర్ చేస్తారు. సో ఈ కాబ్ యాంగిల్ మెషర్ చేసేటప్పుడు 20 డిగ్రీస్ వరకు ఉంటే ఏం చేయొద్దమ్మా. ఉట్టి మనం పిల్లల్ని రెగ్యులర్గా 6 months ఇంటర్వెల్లో మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాం. సో అది ఏంటంటే గ్రోత్ స్పర్ట్ అయ్యే వరకు, అంటే అమ్మాయిల్లో ఆల్మోస్ట్ 14-15 years, అబ్బాయిల్లో అయితే ఆల్మోస్ట్ 18 to 20 years. సో ఎవ్రీ 6 months to 1 year ఒకసారి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే సరిపోద్ది. అదే కానీ 20 to 40 degrees ఆఫ్ కర్వ్ అంటే 38 అట్లా ఆ డిగ్రీ ఆఫ్ కర్వ్ ఉందంటే మనం ఏం చేస్తామంటే ఆ పిల్లల్ని బ్రేసింగ్ అంటే ఒక ప్లాస్టిక్ బ్రేస్ లాగా ఆ బాడీ ఫిక్స్గా ఉండేటట్టు ఆ బ్రేస్ తయారు చేసి దాని తర్వాత అది మినిమం ఒక 20 hours అయినా వేసుకుని ఉండాలి. పడుకునేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఎప్పుడు వేసుకుని ఉంటే అప్పుడు ఆ కర్వ్ ప్రోగ్రెషన్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 40 degrees వరకు స్టిల్ పాపకు కానీ బాబుకి కానీ ఆపరేషన్ చేయకుండా కూడా ట్రీట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ కర్వ్ అయితే 40 degrees దాటిందంటే ఆ పాపకి కానీ బాబుకి కానీ ఆపరేషన్ చేసి నయం చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలా సంప్రదించాలి డాక్టర్ని ఒకసారి వివరించండి. ఇప్పుడు ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఏంటంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లం. ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఎట్లా చూసినా ఒక 2 to 3% ఆఫ్ ద కిడ్స్ పిల్లలకి దే విల్ హ్యావ్ స్కోలియోసిస్ అనమాట. అంటే 2 to 3,000 పర్ ఇది. సో దాని తర్వాత ఇట్లా ప్రాబ్లం ఉండేటప్పుడు ఇప్పుడు 40 degrees దాకా ఉండే వరకు అసలు ప్రాబ్లం లేదు. అదే కానీ 40 degrees పైన సమ్టైమ్స్ ఏంటి కొంతమంది పిల్లలకి చాలా డిలే అయ్యేసరికి అయ్యయ్యో ఆపరేషన్ మాకు వద్దు అనుకునేసరికి పేరెంట్స్ ఏంటంటే ఈ కర్వ్ ఆల్మోస్ట్ 100, 120, 140 ఇట్లా హై డిగ్రీ ఆఫ్ స్కోలియోసిస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ స్కోలియోసిస్ గురించి మాట్లాడాను కదా, ఈ స్కోలియోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు నుంచి
ఈ స్కోలియోసిస్ సర్జరీస్ కూడా చాలా సేఫ్, బికాస్ స్పైన్ సర్జన్స్ చేసేటప్పుడు ఆల్ ప్రికాషన్స్ తీసుకుంటారు. న్యూరో మానిటరింగ్ అంటే మన నరాలు దగ్గరికి వెళ్తే మనమైతే చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంటుంది, అది చెప్తుంది బీ సేఫ్ అని. సో అట్లాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ప్లస్ మనం ఆపరేషన్ కంటే ముందే మన పల్మనాలజిస్ట్ కానీ మన కార్డియాలజిస్ట్ కానీ మన పీడియాట్రిషియన్ కానీ వాళ్ళందరూ అసెస్ చేసి ఈ సర్జరీ చేయొచ్చు అని అప్రూవల్ ఇచ్చినాకే ఫస్ట్ థింగ్ చేస్తాం. సో చేసేది ఎట్లా అంటే స్క్రూస్ అండ్ రాడ్స్ పెట్టి మనం స్పైన్ని స్ట్రైట్ చేయొచ్చు. ఈ స్పైన్ని స్ట్రైట్ చేసినాక అప్పుడు ఏంటంటే మనకి ఆల్సో ఆఫ్టర్ సర్జరీ ఈ నాకు కూతురు ఉందే, ఈ సర్జరీ అయిపోయినాక ఏమంటే కాంప్లికేషన్ అవుద్దా డాక్టర్, పిల్లలు పుట్టాలి కదా, ఇదంతా క్వశ్చన్స్ అడుగుతారు పేరెంట్స్. నథింగ్ టు వరీ. సర్జరీ అయినాక తనకి డ్యాన్స్ ఇష్టమా డ్యాన్స్ చేయొచ్చు, ట్రెక్కింగ్ ఇష్టమా ట్రెక్కింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ ఇష్టమా స్విమ్మింగ్ చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. హార్డ్ వర్క్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ స్పైన్ మొత్తాన్ని మనం ఫ్యూజ్ చేస్తాం, అంటే ఒకటిగా చేసేస్తాం. ఒకటిగా చేసేస్తే అప్పుడు అసలు ఆ స్పైన్ అయితే మళ్ళీ కర్వ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో చైల్డ్ బర్త్ is easy. There is no restriction for childbirth. There is nothing to be worried about. మెయిన్గా ఆ ఒక మిస్కన్సెప్షన్ని మాత్రం మైండ్లోంచి తీసేయాలి. ఈ స్కోలియోసిస్ సర్జరీ కాంప్లికేటెడా, అయ్యయ్యో ఇట్లా మా పాపకి పెళ్ళి అవ్వాలి కదా, పిల్లలు పుట్టాలి కదా, దిస్ విల్ బీ ద మెయిన్ థింగ్. బట్ ఈ సర్జరీస్ అయితే ఇప్పుడు మెయిన్గా చేయాల్సిందైతే ఏంటంటే ఈ స్పైన్లో ట్రైన్ అయిన స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ సర్జరీస్. డాక్టర్ గారు చాలా థ్యాంక్ యూ అండి. స్కోలియోసిస్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.